సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జరిగే మహాశివరాత్రి జాగరణ మహోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. అలాగే మేల్లేల్లో నియోజకవర్గ పరిధిలో నిరుపేద వధూవరులకు సామూహిక వివాహాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని మతాల వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 2000 జంటలకు వారి వారి సంప్రదాయాల ప్రకారం వివాహాలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పటాన్ చెరువు నియోజకవర్గ స్థాయిలో సామూహిక వివాహాల గురించి వేద పండితులతో చర్చించడం జరిగింది. అలాగే స్థానిక నియోజకవర్గ స్థాయి నాయకులతో గిట సర్పంచ్ స్థాయి మెంబర్ స్థాయి నుంచి అందరితో మాట్లాడి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. మే 2023 5, 7, 31 డేట్లు వేద పండితులతోని ఈ డేట్ నిర్ణయించడం జరిగింది. దానిలో మా వాళ్ళందరూ మన వాళ్ళందరూ కలిసి 7, 5వ నెల సండే రోజు సామూహిక వివాహాలది డేటు డిసైడ్ చేయడం జరిగింది. ఇది బీదవారి పెళ్ళి, ఏ మండలికి ఆ మండలిలో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సదుపాయం కలిగిస్తాం. అఫీషియల్గా ఎంపీడీఓ ఎంఆర్ఓల ద్వారా వారు రిజిస్టర్ మెయింటైన్ చేసి రిసిప్ట్ తీసుకోవాలి. అది పటాన్ చెరువు జిఎంఆర్లో సామూహిక వివాహాలు జరపడం జరుగుతుంది వేద పండితులతే. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఈ ముదిరాజ్ భవన్లో ఒక 18 నుంచి 20 పెళ్ళిళ్ళు హిందువులే చేసినాం, ఒక 9 ముస్లిం మైనారిటీలు కూడా చేసినాం. ఈ సామూహిక వివాహాలు హిందువులు అయిన తర్వాత ముఖ్యంగా మన నియోజకవర్గంలో 28 రాష్ట్రాల దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఏ రాష్ట్రములైనా సరే వాళ్ళ వారి వారి సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి జరపడం జరుగుతుంది. వారికి అన్ని పెళ్లి బట్టలు, తలంబ్రాలు, పుస్తమెట్టెలు, భోజనాలు